నమస్కారం ఫ్రెండ్స్. సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏంటి అంటే ఇది యొక్క విపత్ మన రాష్ట్రంలో ఈ యొక్క ఏది ఇప్పుడు అతివృష్టి మొన్నటిదాకానేమో అనావృష్టి. మొన్నటిదాకా అంటే ఈ ఈ వర్షాలు లేకపోతే ఈ పొంగి పొరడాలు అంటే గత నెల 2 నెలల నుంచి కంటే ముందు అది నీళ్లు లేక కరువు వచ్చింది, చెన్నైలో వచ్చింది, బెంగళూరులో వచ్చింది, మన దగ్గర వచ్చింది అని. అయితే అతివృష్టి జరుగుతుంది, అనావృష్టి జరుగుతుంది. అంటే మొత్తానికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి, తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి మొన్నటిదాకా. ఇప్పుడేమో కొట్టుకుపోయే పరిస్థితి. అంటే ఎందుకు అవుతుంది ఇది అనేది ఆలోచించాలి. ప్లస్ ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. రెండోది ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. రోగం వచ్చినాక మందులు వేసుకొని తగ్గించుకుంటా అని ప్రయత్నం చేసేది ఎంత అయితే, ఇప్పుడు దూపు అయితే ఇప్పుడు బాయిద అవుతా అనేది ఎంత అయితే ఉందో, సో రోగం వచ్చినాక నువ్వు ఎంత మంచిగా ఎన్ని టేక్ కేర్ చేసినా అంతకుముందు ఉన్నట్టుగా 100% చేయడం సాధ్యం కాదు. ఒకసారి యాక్సిడెంట్ అయిన బండి నువ్వు ఎన్ని మంచిగా రిపేర్ చేసినా అది ఆ వంక ఉంటది. దాని యొక్క ఆ యాక్సిడెంట్ యొక్క ఆనవాళ్ళు పూర్తిగా తొలగించలేము. అంటే నేను ఏం చెప్తున్నా, ఈ ఓవరాల్ ముచ్చట్ల సారాంశం ఏంటంటే ప్రివెన్షన్. రోగం రాకుండా చేసుకోగలిగితే, వరదలు ఈ నీళ్లు మన ఇండ్లకు రాకుండా చేసుకోగలిగితే, మన పొలాలకు రాకుండా చేసుకోగలిగితే, శాశ్వత పరిష్కారం చూపెట్టుకోగలిగితే, ఖర్చు అయినా సరే కష్టమైనా సరే అది చూపెట్టుకోగలిగితే దట్ ఈస్ బెస్ట్. నేను గమనించింది మన దేశంకి అదే అభివృద్ధి చెందిన దేశాలకి తేడా ఎక్కడుంది అంటే, వాళ్ళు కష్టమైనా సరే, ఒక్కసారి కష్టమైనా సరే మంచి బందోబస్తు రోడ్ వేసుకుంటారు, పైసలు ఎక్కువైనా సరే. అర్థమైందా? సో అట్లనే ప్రతిదీ ఎంత కష్టమైనా సరే దాన్ని ఏ పద్ధతిలో చేయాలనో ఆ పద్ధతిలో చేస్తారు. ఒక్కసారి కష్టమవుతుంది కానీ అది దానికి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. 100 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. మనోళ్ళు ఏం చేస్తారు, ఏ పూటకు ఆ పూటని దెబ్బ తగిలిందా బ్యాండేడ్ వేస్తా. ఎన్నిసార్లు అట్లా నువ్వు 10 సార్లు రోడ్ వేస్తే ఒక్కసారి పెట్టిన ఖర్చు కంటే 10 సార్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎప్పుడు బాధ అవుతుంది, నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఈ టెంపరీ బ్యాండ్ ఫిక్సింగ్ అనేది అవసరం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. మేధావుల ద్వారా టైం బౌండ్ కమిటీ, అంటే వాళ్ళు ఏడాదికి ఒక కమిటీ కాదు, విత్ ఇన్ 1 month 2 months లోపల సరిగ్గా అధ్యయనం చేసి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇట్లాంటివి కాకుండా ఏమేం చర్యలు తీసుకుంటున్నారు అనేది నెల 2 నెలల ఒక మాక్సిమం 3 months లోపల కమిటీ చేసి అక్కడ ఏమేం చర్యలు తీసుకుంటారో అవన్నీ మన దేశంలో తీసుకోవాలి, లేకపోతే మన రాష్ట్రంలో తీసుకోవాలి. అర్థమైందా? ఇవన్నిటి కోసమే అప్పుడు నెహ్రూ గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ కమిషన్ పెడితే నరేంద్ర మోడీ అనే దరిద్రుడు వచ్చి ఆ ప్లానింగ్ కమిషన్ ఎత్తేసాడు. ప్లాన్ లేకుండా చిన్న ఇల్లు కట్టలేని మనము దేశాన్ని, రాష్ట్రాలను ఎట్లా నిర్మిస్తాం? ఒక వందల కోట్ల మందికి 4 కోట్ల మంది జనాలకు కావాల్సిన అన్ని వ్యవస్థలు ఏర్పాటు కావాలంటే అందరి సలహాలు తీసుకోవాలి, అందరి అభిప్రాయాలు తీసుకోవాలి, మేధావుల యొక్క సలహాలు తీసుకోవాలి, అక్కడ లోకల్ ఉన్న ప్రజల యొక్క సలహాలు తీసుకొని దానికి ఈ అభివృద్ధి చెందిన దేశాలు ఏం చేస్తున్నాయో ఆ విధంగా ఇంకా ఇన్నోవేటివ్ ఆలోచించి మనము దానికి శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. దట్ ఈస్ ద వే హౌ ఇట్ ఈస్. కానీ ఉన్నదాన్ని నాశనం చేసి ఒక్కరిని మంచిగా ఉంటే చాలు, ప్రజలందరూ ఏడికన్నా పోని అని ఈ బీజేపీ అట్లనే చేస్తుంది. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం మనకంటే 1% కూడా మంచిగా లేదు. అర్థమైందా? సేమ్ థింగ్ బీఆర్ఎస్ వాడు ఇవాళ కాంగ్రెస్ అది గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న కాంగ్రెస్ వేరు, తెలంగాణ కాంగ్రెస్. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళలో దాదాపు 99% మంది ఆంధ్రాకు సంబంధించిన ముఖ్యమంత్రులుగానే ఉన్నారు. పివి నరసింహారావు గారు, చెన్నారెడ్డి గారు ఇద్దరే ఉండే గాని వాళ్ళని కూడా పూర్తి కాలం ఉండనివ్వలేదు ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు. అంటే మన మీద సవతి ప్రేమ చూపెట్టింది కాబట్టి అప్పుడున్న ఆంధ్ర కాంగ్రెస్ నేతలు పరిపాలించిన దాన్ని మనకి పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు టీడీపీ అయినా అప్పుడున్న కాంగ్రెస్ అయినా తెలంగాణ పరిపాలించిన ఆంధ్రలే కాబట్టి వాళ్ళు మన రాష్ట్ర హైదరాబాద్ ని తెలంగాణని అస్తవ్యస్తం చేసి పారదొబ్బారు. ఎందుకంటే వాళ్ళది కాదు కదా, కాబట్టి వాళ్ళకి నొప్పి అయితే లేదు. ఇప్పుడు అమరావతి ఎట్లా ఉన్నది, ఇప్పుడు వాళ్ళకి నొప్పి అవుతుంది. ఇప్పుడు అమరావతి, విజయవాడ అన్ని కొట్టుకోబోతున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. అంటే మన దగ్గర మంచిగా ఉన్న మన నిజాం రాజులు, కాకతీయులు, మంచిగా గోల్కొండ కుతుబ్ షాహీలు మంచిగా వ్యవస్థను ఏర్పాటు చేస్తే మొత్తం నాశనం పారబెట్టారు.
కాబట్టి ఇప్పుడు ఏమంటున్నా, నేనేం చెప్తున్నా అంటే ఒకటి తప్పకుండా అవి ఏవైతే ఆ యొక్క ఎందుకంటే ఈ చెరువులు కుంటలు అనేటి అది ఫుల్ లెవెల్ మనకు కావాలి. అవి మాక్సిమం ఏమైపోయినాయి, చాలా వరకు అలా సిల్ట్ తీస్తలేరు. ప్రతి సంవత్సరము పూడిక తీయాలి. నదికైనా ఆ యొక్క ఎండాకాలం రాగానే పూడిక తీయాలి. చెరువుకైనా కుంటకైనా దేనికైనా తీస్తే ఏమవుతుందంటే దాని ఫుల్ కెపాసిటీ అది హోల్డ్ చేస్తుంది. చిన్న చిన్న వర్షాలకి ఆ కుంటలు నిండుతాయి, కుంటలు చెరువులు అన్ని నిండుతాయి. అర్థమైందా? ఫుల్ కెపాసిటీ అయితే. కానీ ఇప్పుడు చాలా వరకు ఇంక్లూడింగ్ నాగార్జున సాగర్, శ్రీశైలం కూడా దాని ఫుల్ కెపాసిటీ ఒక 300 టీఎంసీ, కరెక్ట్ 400 టీఎంసీ ఎంత ఉండదు. కానీ ఇప్పుడు ఒక దాదాపు 100 టీఎంసీ తగ్గింది, ఫుల్ కెపాసిటీ లేదు అది. అంటే ఎందుకైంది? సిల్ట్ వచ్చి మట్టి కొట్టుకొని వచ్చి అది కుంటల చెరువులో నిండిపోతుంది. దాని ప్రతి సంవత్సరం ఎండాకాలంలో నీటి లెవెల్ తగ్గినప్పుడు ఆ ఫుల్ లెవెల్ ఫుల్ కెపాసిటీ వచ్చేటట్టుగా సిల్ట్ తీయాలి. అర్థమైందా? ప్లస్ అన్ని పనులు ఒకటే డిపార్ట్మెంట్కి అప్పచెప్పొద్దు. దానికి సపరేట్ పెడితే వాళ్ళని ఏమవుతుంది అంటే మోర్ రెస్పాన్సిబుల్ చేయొచ్చు, వాళ్ళని అకౌంటబిలిటీ చేయొచ్చు. అర్థమైందా? సిల్ట్ తీయడానికి ఒక డిపార్ట్మెంట్, కొత్త చెరువులు తవ్వడానికి ఒక డిపార్ట్మెంట్, ఉన్న చెరువులని పునరుద్ధరించడానికి అంటే పునరుద్ధరించడం అంటే ఇప్పుడు చెరువులు FTL కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్ కానీ బఫర్ జోన్లు కానీ ఆ చెరువులకు నీళ్లు రాకుండా అడ్డుపడేటువంటి రోడ్లు కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏమున్నా సరే వాటిని తొలగించడం ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని. అర్థమైందా? సో హైడ్రాలో కూడా మళ్ళీ మూడు లెవెల్ చేయాలి. అట్లనే తెలంగాణ అంతా కూడా టెడ్రా తెలంగాణ దాని అర్థమైందంటే డిజాస్టర్ అంటే విపత్తులు వచ్చినప్పుడు కానీ లేకపోతే వాటిని ప్రభుత్వం యొక్క ఆస్తులని పరిరక్షించడము అనేది అర్థం దానిలో ఉన్నది. ఓకే, సో ఆ విధంగా ఏది పూడిక తీయాల్సిన అవసరం ఉంది. అంటే చెరువులని వాళ్ళు ఫుల్ కెపాసిటీ చేయాలి. దాంతో పాటు ఎన్ని సాధ్యమైతే అన్ని కొత్త చెరువులు తవ్విపియాలి. అర్థమైందా? ఎన్ని తవ్వినా దానివల్ల లాభమే కానీ నష్టమైతే కాదు. ఎందుకంటే ఆ యొక్క భూములకు చెర్లలు నిండితే మనకి నీళ్లు అదనంగా ఉంటాయి. రెండోది ఏంటంటే భూగర్భ జలాల యొక్క భూమిలోకి నీళ్లు ఎక్కువ అవుతాయి. ఎవరైనా బోరేసుకున్నా నీళ్లు వస్తాయి. అనేక రకాలుగా లాభం ఉంటుంది. చెట్లు పెరుగుతాయి, మళ్ళీ వర్షాలు పడతాయి. అర్థమైందా? అతివృష్టి అనావృష్టి రావడానికి ప్రధాన కారణం ఏమైతుంది అంటే అసలు ఆ నీళ్ళని మనం ఒడిసి పట్టుకోలేకపోతున్నాము. ఆ పడ్డ నీళ్ళన్నీ నదుల్లోకి లేకపోతే సముద్రంలోకి కలిసిపోతున్నాయి. దానివల్ల ఏమైతుంది, ఎన్ని నీళ్లు పడ్డా మనకి యూజ్ అవుతలేవు. కారణం ఏంది? మనకు ఈ సిల్ట్ తీస్తలేము, ఇక చెర్ల సంఖ్య పెంచుతలేము. ఆ వచ్చిన పడ్డ నీళ్ళన్నీ మన ఇండ్లలో కొట్టుకుపోయి 4 రోజుల తర్వాత సముద్రంలో కలుస్తున్నాయి. అంటే వేస్ట్ అవుతున్నాయి. కాబట్టి ఆ పడ్డ నీళ్లను మనం పరిపూర్ణంగా వాడుకోవాలి. ఇంకా ఎక్సెస్ అయిన అదనం నీళ్లను వాటికి సరైన మార్గంలో మన ఇండ్ల దగ్గర రాకుండా దానికి ఒక దారి చూపెట్టాలి. మనం ఏం చేస్తున్నాం, ఆ దారి లోపల మనము ఆ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటే దాన్ని న్యాచురల్ దాంట్లో లొందలు కట్టుకుంటే ఆబ్వియస్లీ అలాగే వస్తాయి. నువ్వు ఇల్లు కట్టుకో, బొల్లు కట్టుకో. ఇవాళ ఏంది అది చూపెడతారు కదా, విల్లాలు హైదరాబాద్ సరౌండింగ్స్ లెక్క పెరిగి. సో ఆడ ఏది మొత్తం ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఒక్కొక్కటి 10 కోట్ల ఇల్లు అంట. సో 10 కోట్ల ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అరే లొందలేదు కట్టినావరా? చెరువున్న దగ్గర లేకపోతే ఆ యొక్క ఈ గొలుసు కట్టు ద్వారా పోయే ప్రవాహంలో ఎందుకు కట్టుకున్నావు? మరి వాడు అమ్మినోడోడు, పర్మిషన్ ఇచ్చినోడోడు, ఇదంతా ఉంది. అయితే నేనేమంటున్నా, వాళ్ళు గత ప్రభుత్వాలు ఎవడైనా సరే, ఏ ప్రభుత్వం అయినా, టీడీపీ, కాంగ్రెస్, అప్పుడున్న కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్, లేకపోతే ఇప్పుడున్న బీఆర్ఎస్, డస్ నాట్ మ్యాటర్. ఓకే, మనం దాన్ని పరిరక్షించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఒక మహాయజ్ఞం చేస్తున్నప్పుడు గతంలో ఉన్న అధికారులు ఏ పార్టీ వాడైనా వాడు తప్పు చేసిండనేది క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి గత తప్పుల గురించి ఎంచకుండా ఇప్పుడు ఏమేం చర్యలు తీసుకోవాలనో అవి తీసుకోవడం ఉత్తమం. అది ఏ పార్టీ వాడైనా సరే, ఏ పార్టీ వాడు కట్టుకున్నా సరే, మనము దాన్ని పూర్తిగా మనము రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్ చెప్పదలుచుకున్న సారాంశం ఏంటి అంటే, ఒకటి, ఉన్న చెరువులని పూర్తిగా పునరుద్ధరించడం. ఇక మొత్తానికి చచ్చిపోయిన చెరువులను ఏం చేయలేము. ఓకే, ఆల్రెడీ ఆడ పెద్ద పెద్ద ఇల్లులు కట్టి బిల్డింగ్లు కట్టి మొత్తానికి చెరువు లేకుండా చేస్తే ఇక దాన్ని ఏం చేయలేము. అట్లీస్ట్ మోర్ దాన్ 30% ఆర్ మోర్ దాన్ ఉంటే దాన్ని ఏమంటారు, పునరుద్ధరించవచ్చు, రివైవ్ చేయొచ్చు. ఓకే, అదొకటి. సో రెండోది ఏంటంటే, ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఈ చెరువులు అన్ని మనం మంచిగా చేస్తాం. మంచిగా చేసినాక ఏం చేస్తారు, మళ్ళా వేరే గవర్నమెంట్ వాడు వస్తాడు. వేరే గవర్నమెంట్ వాడు వచ్చిండు అనుకో, వాడు ఏం చేస్తాడు, మళ్ళీ సేమ్ స్టోరీ చేస్తాడు, మళ్ళీ కబ్జా పెడతాడు, మళ్ళీ పూడిక దిగాడు.
కాబట్టి మళ్ళీ కబ్జా పెట్టకుండా ఉండాలంటే దానికి సరైన పాత్వేలు వేసి దానికి అక్కడ ఏది కరెక్ట్ గా కావాల్సిన స్ట్రక్చర్ బిల్డ్ చేసి ఎవడు కూడా దాని పరిధిని కేటాయించి ఎవడు కూడా దాని దరిదాపులో కూడా మళ్ళీ కబ్జా పెట్టకుండా చేయాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి. అర్థమైందా? అంటే దానికి సరైనటువంటి బౌండరీస్ ని బిల్డ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అర్థమైందా? దాంతో పాటు ఈ యొక్క ఇది అడవులను రక్షించాల్సిన అవసరం. అంటే ఏమంటారు మా దగ్గర ఏమంటారు అంటే నేచర్ ప్రిజర్వ్ సెంటర్ అంటారు. అంటే ఏంటంటే ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు అక్కడక్కడ తీసుకొని ప్రతి జిల్లాకి అక్కడ అడవులను పెంచాలి. ఓకే, దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. వన్యప్రాణుల సంరక్షణ జరుగుతుంది, అట్లనే యొక్క వర్షాలు పడతాయి. కాబట్టి ఆ యొక్క నేచర్ ప్రిజర్వ్ సెంటర్ ఏమంటారు దాన్ని అడవుల పునరుద్ధరణ. ఓకే, సో అట్లనే కేంద్రం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాడు అమిత్ షా ఫోన్ చేసిండంటే ఎందుకు చేసిండో తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఏమంటారు బ్లేమ్ గేమ్ ఇది తప్ప, అరే ఇప్పుడు వరద సాయం చేయాలి. గతంలో నాకు గుర్తు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అప్పుడు 8,000 కోట్లు ఎంతనో ఇచ్చిండు ఏ రాష్ట్రానికైనా, మహారాష్ట్రకు వచ్చినా, తెలంగాణకు వచ్చినా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా, ఇంకో రాష్ట్రానికి వచ్చినా. ఈ నరేంద్ర మోడీ ఒక గుజరాత్ కి 1000 కోట్లు ఇచ్చుకున్నాడు తప్ప ఇంకా ఏ రాష్ట్రానికి ఇప్పటి వరకు వరద సాయం చేయలే. అర్థమైందా? మొన్న కేరళలో వచ్చినాయి, అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ లో వచ్చినాయి. చేయొచ్చు కదా. 45 లక్షల కోట్లు, ఏది దాదాపు 50 లక్షల కోట్ల బడ్జెట్, మళ్ళా 200 లక్షల కోట్ల దాకా అప్పు చేసిండు. ఏవి పైసలు ఏడిపోతున్నాయి? ఏం కట్టిండు? ఒక పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కట్టలేదు. ఎక్కడికి పోయినాయి పైసలు? తింటున్నారు. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక తక్కువలో 10,000 కోట్ల సాయం చేయాలి మన రాష్ట్రానికి, దేంట్లో చేయరు. కానీ ఏవిరా అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి చేస్తున్నాయి, అప్పులు తెచ్చి చేస్తున్నాయి అని ఇక మేమే ఇచ్చినామని చెప్తాడు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ. ఎంత సిగ్గుశరం ఇది. వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఆలోచించండి మిత్రులారా. ఇక బీఆర్ఎస్ వాళ్ళకైతే వాళ్ళే అంతకుముందు బీఆర్ఎస్ రాకముందు గింత గలీజ్ లేకుండే. ఇక బీఆర్ఎస్ వచ్చినాక ఎక్కడ ప్రభుత్వ భూమి, ఎక్కడ భూమి కనిపించినా వదలలే. అది చెరువా, శిఖం భూములా, లేకపోతే ప్రభుత్వ భూములా పేర్లు మార్చి వాడు వచ్చింది ఇదే పని. చెరబట్టిండు, భూములను చెరబట్టిండు. లేదు అంటే ఈ కాళేశ్వరం పేరు మీద దాని మీద దోసుకున్నాడు లక్షల కోట్లు, నాశనం చేసి పెట్టిండు. అంతకుముందు గింత అధ్వానం లేకుండే. అర్థమైందా? సో ఆలోచించండి మిత్రులారా. సో అట్లనే ఇంకోటి ఏం చెప్తున్నా అంటే వాతావరణ శాఖ, వెదర్ డిపార్ట్మెంట్, వ్యవసాయ శాఖ, అట్లనే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తి నివారణ. అంటే విపత్తి అంటే డిజాస్టర్ అంటే ఇట్లాంటి జరిగినప్పుడు ఎట్లా ప్రజలను రక్షించాలి, దానికి రాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించింది. ఒక విపత్తి నివారణ. అట్లనే వాతావరణ శాఖ ఏంది అంటే వెదర్ డిపార్ట్మెంట్ ఏ రోజు వర్షాలు పడుతున్నాయి, వర్షం పడే అవకాశం ఉంది, ఏ రోజు ఎండ ఉంది, ఏ రోజు వాతావరణం ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి. ఇట్లాంటి డేంజర్ ఉంటే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించాలి. లేదంటే వాళ్ళ ఇంట్లలోనే ఉండండి, బయటకు రాకండి. లేకపోతే ఆ యొక్క ఏది ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను తరలించండి, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళిపోండి టెంపరీగా. ఈ వాతావరణం గురించి ముందస్తుగా హెచ్చరించడానికి కావాల్సిన ఆ డిపార్ట్మెంట్ శాఖల్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైందా? అట్లనే రైతులకు కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ చెప్తున్నట్టుంది. కాకపోతే వాటిని అనుబంధం చేసి వ్యవసాయ శాఖకి అట్లనే రైతులు ఈ కాలంలో ఈ పంట వేసుకోండి, ఈ పంటల్లో ఎక్కువ లాభం ఉంది, ఇట్లాంటివి కూడా వాటికి అనుబంధం చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం వ్యవసాయ శాఖకి. ఓకే, దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయి. వాతావరణం ఒకటి, వ్యవసాయము, విపత్తు నివారణ, ఈ మూడు కలిపి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక డిపార్ట్మెంట్ లాంటిది పెడితే మంచి, దానివల్ల చాలా లాభాలు అయితే ప్రజలకు అనేది నా అభిప్రాయం. ఓకే, తర్వాత ఇది చెప్పిన. ఓకే, అట్లనే మేధావుల ద్వారా టైం బౌండ్ కమిటీ వేసి విదేశాల్లో ఎట్లా ఉంది అనేది అధ్యయనం చేసి అవన్నీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక వాగులు, వంకలకి, నదులకి అవి అదనం నీళ్ళు వచ్చినప్పుడు వాటికి పోయే దారి వాటికి చూపెట్టాలి. అర్థమైందా? ఒక చెరువులో ఎక్కువ నీళ్ళు అయితే అది అక్కడి నుంచి ఇంకో చెరువు కనెక్షన్ ఉండాలి. అంటే గొలుసు కట్టు చెరువులు అంటారు. అంటే ఒక చెరువు ఎక్కువ అదనంగా నీళ్ళు అయినా ఇంకో దాని ఫుల్ కెపాసిటీ అవి మళ్ళీ ఇండ్లకు రాకుండా దాన్ని ఇంకో చెరువులకు కనెక్షన్ చేసి అట్లా, లేకపోతే నదికి కనెక్ట్ చేసి, లేకపోతే దారికి కనెక్ట్ చేసి, అట్లా ఆ గొలుసు కట్టు చెరువుల ద్వారా అది నదిలోకి కలిసినట్టు ఇవ్వాలి. అదనం నీళ్లు, నది నీళ్లు చివరికి సముద్రంలో కలుస్తాయి. దానికి దారి చూపెట్టాలి, సింపుల్ మామూలు భాషలో చెప్పాలంటే. ఓకే, అర్థమైందా?
సో అట్లనే భవిష్యత్తులో మళ్ళీ ఎవరు చెరువులని యొక్క వాటిని కబ్జా పెట్టకుండా తీసుకోవాల్సిన బౌండరీస్ కానీ, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, దాని చుట్టూ వాక్వేలు కానీ, దాని చుట్టూ ఏమేమి పర్మనెంట్ గా దాన్ని మళ్ళీ ఎవడు కూడా దాని చుట్టూ పక్కల కబ్జా పెట్టకుండా ఉండడానికి కావాల్సిన చర్యలు తీసుకోకపోతే మళ్ళీ గవర్నమెంట్ మారిందనుకో మళ్ళీ వస్తాడు వాడు కబ్జా పెడతాడు. అది ఎండిపోయినాక తెలియదు అది ఏడికి చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏది, బఫర్ లెవెల్ ఏది తెలియదు. వాడు వచ్చి కట్టేస్తాడు, అక్కడున్న అధికారులకు లంచం ఇస్తాడు, కట్టేస్తాడు, వాడు పర్మిషన్ ఇస్తాడు. అసలు శిఖం భూములని వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పారు ఏది అక్కడ ఎండిపోయినప్పుడు. కానీ అమ్ముకునే హక్కు ఎక్కడిది? వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాలు ఎందుకు ఇచ్చిర్రు అంటే అదే ఏమంటారు, నీవు గీ 2 ఎకరాల్లో పండించుకోమని. మరి పట్టా ఉంటే పట్టా ఉన్న భూమిని అమ్ముకునే హక్కు లేదు, శిఖం భూములను అమ్ముకునే హక్కు లేదు. ఒకవేళ అట్లాంటి చట్టం ఏదైనా ఉంటే తొలగించండి. ఇప్పుడు ఎన్కన్వెన్షన్ అంటే నాకు పట్టా ఉంది అంటాడు. పట్టా ఉంది, పట్టా దేనికోసం ఇచ్చారు నీకు అది ఎండిపోయినప్పుడు వ్యవసాయం చేసుకోమని ఇచ్చారు శిఖం భూములలో, కానీ శిఖం భూమిని అమ్ముకునే హక్కు లేదు. మరి అట్లాంటిది ఎట్లా కొనుక్కున్నాడు ఈ నాగార్జున ఇంకోడం? అంటే ఆ చట్టంలో ఏమైనా లోపం ఉందా? వీళ్ళకి చట్టం గురించి అవగాహన లేదా? తెలియదు. అందుకని ఏమంటున్నా అంటే అసలు ఆ సరిహద్దు ప్రాంతంలో కూడా ఎండిపోయినప్పుడు కూడా అది ఎండిపోయినట్టే ఉండని, దాని దరిదాపులో కూడా అవసరం లేదు, వ్యవసాయం కూడా చేసుకోవాలని అవసరం లేదు. ఆ మిగిలిన వాళ్ళ ఒరిజినల్ భూములనే వేసుకోండి. శిఖం భూముల తెరువు కూడా రాకుండా చేయాల్సిన చర్యలు తీసుకోవాలి. అది చెరువుది ఎండిపోయినప్పుడు అది పుడిక తీస్తాము, దానికి మళ్ళా వానాకాలం వర్షాలు పడ్డప్పుడు నిండుతుంది. కాబట్టి దాని దరిదాపులకు కూడా ఎవరు రాకూడదు, చెరువు సరిహద్దు ప్రాంతాలకు కూడా. అందుకోసం కావాల్సినటువంటి ఆ యొక్క మళ్ళీ ఎవరు కబ్జా పెట్టకుండా కావాల్సిన చర్యలు తీసుకోమని నేను రాష్ట్ర ప్రభుత్వానికి అట్లనే ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రజలందరి తరఫున. ఓకే, అర్థమైందా? అట్లనే కలుషితం అవుతున్నాయి. వాటికి దగ్గరికి పోవాలంటే భయమయ్యే పరిస్థితి. విసర్జక పదార్థాలు, చెత్త, చెదారము అన్ని వేస్తే అవి ఆ వర్షం నీళ్లు ఆ మురికి, ఇప్పుడు వర్షం పడితే ఆ నీళ్ళు ఇప్పుడు వర్షాకాలం చెట్ల నుంచి అడవుల నుంచి వచ్చే నీళ్లు అవి చాలా ఏమంటారు మన పుష్కరాలు అవుతాయి కదా. అంటే అర్థం ఏంది, అలా స్నానం చేయాలి, లేకపోతే వర్షం నీళ్ళు పట్టుకొని తాగాలి. అంత పవిత్రంగా ఉండే నీళ్లు అంటే నేచర్, ఎందుకంటే అది డిస్టిల్డ్ వాటర్, భూమిలో పడ్డ నీళ్లు ఆవిరై మళ్ళీ వస్తున్నాయి. ఆవిరి పడ్డ నీళ్ళల్లో ఎలాంటి కలుషితం ఉండకూడదు. కానీ ఇప్పుడు ఏ చెరువు కన్నా పోతే దుర్గంధము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పిచ్చినా కొడుకులు ఏది చెత్త చెదారం రోడ్ల మీద వేస్తే అది చెర్లలోకి పోతున్నాయి. ఓకే, అయ్యొద్దురా అయ్యా, ప్లాస్టిక్ సంచిలో పెట్టుకొని ఇంటికి పోయినాక ఇంటికాడే ఇర్రి. అప్పుడు మున్సిపాలిటీ వాడు ఏం చేస్తాడంటే వాడు చెత్త డంప్ యార్డ్ తీసుకొని దాన్ని కాలబెట్టి దాని నుంచి కరెంటు తీస్తాడు. అర్థమైందా? అప్పుడు మన చెర్లకి ఇళ్ళకి నీళ్లు అట్లా రావు, అంటే నీళ్లు శుభ్రంగా ఉంటాయి. ఆడ చేపలు లేకపోతే సముద్రంలో ఉండే జీవులు సావాయి. అర్థమైందా? మనం ఏడబడితే ఆడ చెత్త వేస్తే దానివల్ల ఇన్ని రకాలుగా నష్టాలు ఉన్నాయి. ఎండాకాలం చలికాలం తెలియదు దాని ఎఫెక్ట్, కానీ వానాకాలం తెలుస్తుంది, అడ్డమైన రోగాలు వస్తాయి. ఫస్ట్ థింగ్. రెండోది వాళ్ళ యొక్క అన్ని ఫ్యాక్టరీల నుంచి వచ్చే వేస్టులు ఆ చెరువు చుట్టుపక్కల ఉండే వాళ్ళ యొక్క బిల్డింగ్, ఇప్పుడు హైదరాబాద్ లో అయితే వాటి చుట్టూ ఉండే బిల్డింగ్ వాళ్ళు అన్ని వాళ్ళ యొక్క విసర్జక పదార్థాలన్నీ ఆ చెర్లలో కలుపుతున్నారు. అది సిగ్గుశరం లేదురా నాయన. ఒకవేళ ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోతే దానికి కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్లయితే మనము ఇంటర్నెట్ రావడానికి కేబుల్ సిస్టమ్ వేసుకున్నట్టు అట్లాంటి పెద్ద పెద్ద పైపులు భూమిలో వేస్తే అయిపోయింది కదా రయ్యా. 10,000 కోట్లు మనకి కావాలనుకుంటే హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టలేము మనం. ఈ ఓపెన్ నాలా సిస్టమ్ ఏంది? దోమలు వస్తాయి, చిన్న పిల్లలు పడతారు, వాడు ఏది పడుతుంది తీసుకొచ్చి వాళ్ళు వేస్తారు. ఎందుకు అవసరం ఏంది? ఏ దేశంలో ఉన్నాయి ఓపెన్ నాలా సిస్టమ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్? అది పెద్ద కష్టం కాదు. పెద్ద పెద్ద పైపులు వేసేస్తే అది కథం అవే పోతాయి, ఊరవుతాయి. అది ఎక్కడికి పంపించాలని అక్కడికి పంపిస్తే, ఊరవతలకు ఎక్కడికో పంపిస్తే ఇంకా అక్కడి నుంచి పంటలు కూడా పండుతాయి ఆ యొక్క నీళ్ళ నుంచి. ఎందుకంటే అది గ్రౌండ్ అయితే ఫిల్టర్ అవుతాయి కదా. ఆలోచించాను. అందుకే నేను ఏమంటున్నా అంటే అభివృద్ధి అయిన దేశాల్లో వ్యవస్థలన్నీ ఉన్నాయి. అభివృద్ధి దేశాలకి ట్రిపుల్ ఎగ్ కోసం కాదు పోవాల్సింది. రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే ఇప్పుడు కేటీఆర్ గారైనా కవిత గారైనా ఇంకోరైనా అలా పూలు ఏమంటారు కార్ ర్యాలీలు లేకపోతే ఏమంటారు ఆ బిల్డింగ్ ముందట ఈ బిల్డింగ్ ముందట ఫోటోల కోసం కాదు పోవాల్సింది. ఇట్లాంటి వాటిని అధ్యయనం చేయాలి. అక్కడ ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం అంత కష్టంగా. ఇవాళ మోడీ అన్ని దేశాలు తిరుగుతాడు. మనం మరి అవన్నీ మంచుకున్నాయని తిరుగుతున్నావు కదా, అట్లాంటి మన దేశంలో పెట్టాలని సిగ్గుశరం ఎందుకు లేదు? ఆలోచించండి. నా కొడుకుని నా బిడ్డను అమెరికాకు పంపిస్తా, ఇంకో దేశం పంపిస్తా, యూకేకి పంపిస్తా, ఆస్ట్రేలియా పంపిస్తా అంటావు. ఎందుకని? అవి అభివృద్ధి చెందినాయి కాబట్టి. అట్లా అభివృద్ధి చెందినట్టు మనం చేసుకోలేమా?
నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని అమెరికా లెక్క చేసుకుంటా, యూకే లెక్క చేసుకుంటా, ఫ్రాన్స్ లెక్క చేసుకుంటా, ఆస్ట్రేలియా లెక్క చేసుకుంటా, దుబాయ్ లెక్క చేసుకుంటా. దుబాయ్ ఏంది? ఎడారి. దుబాయ్ నిజంగా చెప్తున్నా, మీరు ఓల్డ్ దుబాయ్ కొట్టండి, లేకపోతే ఆ దుబాయ్ అవుట్స్కట్స్ పోండి, ఏమున్నదాడా? అరేబియా సముద్రము, ఎడారి. ఇవాళ ఎడారిలో వాడు ఎడారిలో ఇల్లు కట్టడం చాలా కష్టం. ఎందుకంటే ఒక 8 ఫీట్లో 10 ఫీట్లో ఎంతనో ఇసుకనే ఉంటుంది, ఆ ఎడారి ఇసుక. ఆ ఇసుక దాటి మళ్ళీ భూమి గ్రౌండ్లోకి వచ్చినాక భూమిలో అక్కడ నువ్వు పిల్లర్ వేయాలి. అంటే ఎంతలో తవ్వాలి? 8 ఫీట్ల ఇసుక తవ్వాలి, తర్వాత ఆ యొక్క మట్టి తవ్వాలి, అప్పుడు బిల్డింగ్ నిల్చుంటుంది. ఎడారిలో కట్టడం అంత కష్టం. అట్లాంటిది ఎడారిలో వాడు పూలు పూయిస్తుంటే మనకు అన్ని రకాలుగా వాతావరణం మంచిగున్న మన దగ్గర ఈ మాత్రం చేసుకోలేమా? లేవా పైసలు? మళ్ళా ఉన్నాయి, మన దేశంలో మస్తు పైసలు ఉన్నాయి. కానీ ఎక్కడున్నాయి? కొద్ది మంది దగ్గర ఉన్నాయి. వాని దగ్గర, చిరంజీవి దగ్గర 1000 కార్లు ఉంటాయి, కానీ సామాన్యుని దగ్గర చిన్న సైకిల్ ఉండదు. ఇది పరిస్థితి. అదాని, అంబానీ. ఇప్పుడు అంబానీ 5,000 కోట్లు ఖర్చు పెడతాడు. పాపం పేదోడు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలంటే వాని దగ్గర ఉండయి. ఈ ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయి. ఉన్న సంపద అంతా కొద్ది మంది చేతిలో పెట్టుకున్నారు, వాడు ఒక్కడే సుఖపడుతున్నాడు. ప్రజలందరూ చచ్చిపోయినా వానికి బాధ కాదు. మహా అయితే ఏం చేస్తారు? అట్లా అడ్డదారులు దోసుకొని ఇట్లాంటివి అయినప్పుడు ఏదో చిల్లర వారేసి, అంటే వీడు ఎప్పుడు గిట్లనే బతకాలనా? ఈ వ్యవస్థ వాళ్ళు ఒక్కరు కాదు కదా. ఇప్పుడు రోడ్ల మీదకి వస్తే మీ కార్లు కూడా దొబ్బుతాయి, రోడ్ల మంచి లేకపోతే మీ కార్లు కూడా దొబ్బుతాయి కదరా. అది ఎవడైనా ధనవంతుడైనా సరే ఇంటి ముందట చెత్తేస్తే ఏదో ఒక రోజు మీ ఇంట్లోకి కూడా వస్తుంది కదా. కాబట్టి అందరి గురించి ఆలోచించాలి, వ్యవస్థ గురించి ఆలోచించాలి. అందరి డబ్బులు కదా అవి ప్రజలందరూ కష్టపడి వాళ్ళు చెమటోడ్చి కట్టిన ట్యాక్స్ డబ్బులే కదా. మీ సొంత డబ్బులు కాదు కదా. మీరు చక్కగా ట్యాక్సులు కూడా కట్టారు కదా. ధనవంతులు కట్టేదంతా పేదోడే కదా. ఆలోచించగలుగుతున్నారు. సో ఇంకోటి, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, బ్రిడ్జ్లు, అది 10 ఏళ్ళు కానీ 20 ఏళ్ళు కానీ 50 ఏళ్ళు కానీ కూలకూడదు. కానీ మన దగ్గర అది వేసిన 3 నెలలకు 6 నెలలకే కూలుతున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఇంకా అధ్వానం. అంటే అర్థమైంది, మళ్ళీ బిల్లులు ఏమైనా తక్కువ వేస్తారా అంటే దానికి అయ్యే ఖర్చుకి 10 రెట్లు ఎక్కువ వేస్తారు. కిలోమీటర్కి ఏది ఒక ఎంత 200 కోట్లు ఎంతనో ఛార్జ్ చేస్తున్నారు ఇప్పుడు. మళ్ళా అన్ని ఛార్జ్ చేసినా క్వాలిటీ కడతారా అంటే కట్టరు. ఎన్ని బ్రిడ్జ్లు కూలుతున్నాయి, అర్థమైందా? ఎన్ని రోడ్లు ఏది వీడు స్పేస్ టెక్నాలజీతో కట్టినా అంటాడు మోడీ. సో మొత్తం ఉత్తర భారతదేశం అయితే అంటే ఎంత కరప్షన్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. ఒక 10 కోట్లు దానికి అయితే, దానికి ఒక 1000 కోట్లు అయితే 10,000 కోట్లు ఛార్జ్ చేస్తున్నారు. మరి ఛార్జ్ చేసి మిగతా 9,000 కోట్ల దీని ఈ 1000 కోట్లను ఖర్చు పెడుతుర్రా అంటే పెడతలేరు. ఆ 1000 కోట్లలో కూడా 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీరు మొత్తం తింటున్నారు. దానివల్ల ఏమైతుంది? నాణ్యత లేకపోవడం వల్ల అలా మొత్తం సిమెంట్ సరిగ్గా కలపకుండా ఓన్లీ ఇసుక, మట్టి, కొంచెం సిమెంట్ వేయడం వల్ల ఇవి కూలిపోతున్నాయి. సో అంటే వాళ్ళని కాంట్రాక్టర్లను రెస్పాన్సిబుల్ చేయాలి. కాంట్రాక్టర్ ఏంది? వానికి కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చిండ్రు? వాడు వీళ్ళకి రావాల్సిన వాటాలు ఇస్తాడు కాబట్టి. అంటే ఇదంతా ఒక ఏమంటారు ఘోరం జరుగుతుంది. కాబట్టి కాంట్రాక్టర్లను రెస్పాన్సిబుల్ చేయాలి. కూలితే వాడే కట్టాలి, ప్లస్ కూలకూడదు, మినిమం 10 years వారంటీ మాకు ఇవ్వాలి. అర్థమైందా? అంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ప్లస్ అభివృద్ధి దేశాలు ఎట్లయితే బెస్ట్ రోడ్లు వేసినాయో, బెస్ట్ బ్రిడ్జ్లు కట్టినాయో అట్లా మాకు కట్టాలి. జర్మనీలో రోడ్లు బెస్ట్ ఉంటాయి అంటారు. అంటే అది రోడ్ వేస్తే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళకు అది పోదు, బ్రిడ్జ్ కట్టినా ఏదన్నా. మన దగ్గర కూడా అట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాలకు పోయేది అక్కడున్న టెక్నాలజీని మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడానికి, కానీ ప్రజల ట్యాక్స్ డబ్బులతోటి మీరు జల్సా చేయడానికి కాదు విదేశాలకి. ఓకే, ఆలోచించండి మిత్రులారా. అర్థమైందా? సో ఆ విధంగా చర్యలు తీసుకోవాలని నేను ఎందుకంటే ఇప్పుడు అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం కొట్లాడి తెచ్చుకున్నాం కాబట్టి కనీసం వాళ్ళు మన 10 డిమాండ్ చేస్తే 4 నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. అది మనకు కనిపిస్తుంది. కనీసం మన బాధ పట్టించుకుంటారు. అప్పుడు బీఆర్ఎస్ అయితే మనం తీసుకుపోతుండే అరెస్ట్ చేస్తుండే. ఇక బీజేపీ అయితే ఇక వాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వానంత నీచపోడు ఇంకోటి లేడు ఈ భూమి మీద. దొంగ నా కొడుకులు ఏమంటున్నావు బ్రదర్? జర్నలిస్ట్ రాకేష్ అంటున్నారు, రేవంత్ ఒక్కడే కాదన్న, అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ముందు చూపు లేకుండా ఉన్నారు. కాబట్టి నియోజకవర్గాల కోసం అందరూ కలిసి ఆలోచన చేయాలి. చెరువులు, కాలువలు, బ్రిడ్జిల మీద కనీస అవగాహన లేకుండా ఉన్నారు. కరెక్టే బ్రదర్. మనము వచ్చిన ఇప్పుడు అది
ఒక ఏమంటారు గత 50-60 ఏళ్ల నుంచి వ్యవస్థలు మెల్లమెల్లగా నాశనం అవ్వకుండా వచ్చినాయి. ఎక్కువ బీఆర్ఎస్ లో అదేవిధంగా ఆంధ్ర పాలకులు వచ్చిన తర్వాత అంటే అప్పుడున్న కాంగ్రెస్ కానీ అప్పుడున్న టీడీపీలో కానీ ఈ ఆంధ్ర పాలకులు వచ్చి చాలా నాశనం చేశారు తెలంగాణని. తర్వాత బీఆర్ఎస్ వాడు ఆంధ్ర వాళ్ళకి సంఖ నాక్కుంటా మొత్తం నాశనం చేసిండు. ఓకే, ఇక మొత్తం వాళ్ళు కబ్జాలు పెట్టి దోసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వము ఏది ఇప్పుడు ఇంకా ఒక ఏమంటారు ఇప్పుడే కదా ఫస్ట్ టైం అంటే ఒక 6 నెలలు ఒక 1 year కూడా కాలేదు, ఇంకా 8 months అయింది. ఎస్, డెఫినెట్లీ దిస్ విల్ టీచ్ లెసన్స్, అంటే ఇది పాఠాలు నేర్పిస్తుంది ఈ విపత్తు అనేది. తప్పకుండా మనందరం డిమాండ్ చేసి ఫ్యూచర్ లో వచ్చే సంవత్సరం మళ్ళా వచ్చే వర్షాకాలంలో వచ్చే సీజన్ లో వచ్చే ఈ ఏమంటారు ఈ యొక్క మాన్సూన్ సీజన్ లో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి మనందరం డిమాండ్ చేసి మనం చేయించుకుందాం. రిక్వెస్ట్ చేసి కానీ డిమాండ్ చేసి కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని ద్వారా అంటే ప్రివెన్షన్, అదే మళ్ళీ రాకుండా, మళ్ళీ ఎంత పెద్ద వర్షం పడ్డా మన ఇళ్ళకి నీళ్లు రావద్దు, ఒక్కరు కూడా కొట్టుకోవద్దు, ఒక్కరు కూడా చచ్చిపోవద్దు. అంటే దానికి వెళ్లాల్సిన దారులు ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినవన్నీ మనం చేయించే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఏది నాయకులు అధికారులు వాళ్ళు పాపం వాళ్ళు కష్టపడుతుండ్రు కానీ బట్ లిమిటెడ్ రిసోర్సెస్ ఇప్పుడు ఏం చేయలేం కదా. ఇప్పుడైతే ఆల్రెడీ నష్టం జరిగిపోయింది. ఇప్పుడు దాన్ని ఇప్పుడున్న యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు ఖరాబ్ అయిన వ్యవస్థలో ఇప్పుడు ఏం చేయగలుగుతారు వాళ్ళు? మాక్సిమం చేయగలిగితే వాళ్ళని ఎంత అయితే అంత కాపాడే ప్రయత్నం చేయడం తప్ప అంతకుమించి ఇప్పుడు ఏం చేయగలుగుతాం? ఆల్రెడీ ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ కొట్టుకుపోయాడు, ఆల్రెడీ ఆ నీళ్ళల్లో పెద్ద ప్రవాహం వచ్చింది, కొట్టుకుపోతున్నారు. ఏం చేయగలుగుతాడు? వీలైతే హెలికాప్టర్ పెట్టో లేకపోతే ఇంకేదన్నా ఆ చిన్న ఏదో డ్రోన్ టైప్ ఉన్నాయి చిన్న నీళ్ళలో పోయే రిమోట్ బోట్ లో ఏదైనా పెట్టి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తాం. కానీ అట్లా కాపాడే ప్రయత్నం చేసి వీడు కూడా పోతుండు కదా. అంటే ఏమంటున్నా అంటే చెడిపోయిన ఈ వ్యవస్థలో అంటే మొత్తం దాంట్లో ఆల్రెడీ వచ్చినాక మన చేలు కట్టేసినట్టు పెద్దగా ఏమి చేయలేం. ఏది మనం ఒక ఏమంటారు హెచ్చరించడము లేకపోతే వాళ్ళకి ఏమంటారు మేమున్నాము ధైర్యం ఇవ్వడం తప్ప అంతకుమించి ఏం చేయలేం, పెద్దగా ఏం చేయలేం. తర్వాత నష్టం ఏది ఏమంటారు ఎక్స్గ్రేషియాలు లేకపోతే ఆర్థిక సాయం చేయడం ఇట్లాంటివి చేయగలుగుతాం. కానీ ఆల్రెడీ కొట్టుకోవడం ఏం చేయగలుగుతాం? అది చేస్తున్నారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ వాళ్ళు ఛాయాశక్తిలో చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ నష్టం జరిగింది. ఎందుకంటే మొత్తం వ్యవస్థ ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, వరద అంత ఉధృతంగా ఉన్నప్పుడు ఎవడేం చేయలేడు. నువ్వు నేను చేయడానికి పోయినా కొట్టుకోతాం. మన ప్రకృతి ముందు మనం ఎంత వీఆర్ స్మాల్, అంటే ప్రకృతి అనే శక్తి ముందు మనం ఏమంటారు చాలా చిన్న. కాబట్టి ప్రకృతిని గమనిస్తూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. అయితే నేను ఏం చెప్తున్నా అంటే వచ్చే సంవత్సరం లేకపోతే మళ్ళీ ఫ్యూచర్ లో ఎప్పుడు కానీ ఇట్లాంటి రాకుండా చేయాల్సిన చర్యలని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్ని అవగాహన కల్పించడం, ప్రజల్ని అప్రమత్తం చేయడం, ప్లస్ వాటికి అదనపు నీళ్లు పోవడానికి దారి చూపెట్టడం. అవన్నిటి కోసం ఇంత నేను చెప్పిన కదా, అవన్నీ చర్యలు తీసుకోవడానికి మనము ముఖ్యమంత్రి గారిని అట్లనే మంత్రులని రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేద్దాం. ఒక టైం బౌండ్ కమిటీ వేయండి, ఆ అభివృద్ధి దేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ గురించి నేను ఇంతకుముందు చెప్పిన. ఓకే, వీళ్ళని తిట్టి వాళ్ళని తిడితే వచ్చేది ఏమీ లేదు. మనకు సమస్యకు పరిష్కారం కావాలి. నువ్వు వాడిని తిడతావు, వాడు వీటిని తిడతాడు, అయిపోయింది. 4 రోజులకు మర్చిపోతారు, మళ్ళా జీవనం బాగానే ఉంటుంది, మళ్ళీ వచ్చిన సంవత్సరం మళ్ళీ వస్తాయి, మళ్ళీ సేమ్ స్టోరీ అవుతుంది. నష్టపోతుంది ఎవరు? ప్రజలు. నో, దట్ ఈస్ నాట్ ద బ్లేమ్ గేమ్. ఇక్కడ రాజకీయం చేయడానికి బ్లేమ్ గేమ్ చేయడానికి ఎవడు మాట్లాడతలేడు. అర్థమైందా? మనము సమస్యకు పరిష్కారం చూపెట్టాలి. మళ్ళీ పునరావృతం కాకూడదు. అందుకోసం ఎంత కష్టమైనా కొట్లాడి చేయించుకుందాం. ఎందుకంటే మన పైసలు మనం కడుతున్నాం. ప్రభుత్వం అనేది ప్రజల కోసం ఏర్పాటు చేయబడ్డది. ఏమంటారు? పుట్టల దినేష్, దోచుకొని దాచుకునే నాయకులు ఉన్నంత కాలం భారతదేశం పరిస్థితి ఇలాగే ఉంటుంది ఉంటది బ్రదర్, వాస్తవం. ఓకే, ఒకడు దొంగతనం చేస్తున్నాడు, వాడికి అలవాటు, వాడు కష్టపడే నేచర్ లేదు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు కావాలి. ఏం చేయాలి? నిజంగా కష్టపడిన వాడిని దోసుకుంటున్నాడు దొంగ. ఇప్పుడు దొంగ అనేటోడు కష్టపడి గొలుసులు సంపాదించుకోవచ్చు, కష్టపడి బైకులు కొనుక్కోవచ్చు, కష్టపడి ఇంకోటి చేసుకోవచ్చు పని చేసుకొని. కానీ వానికి పని చేసుడు బద్ధకం, ప్లస్ పెద్ద డబ్బులు కావాలి, ఎక్కువ డబ్బులు కావాలి. అంటే వాడు రెగ్యులర్ గా పని చేసి వాడి యొక్క ఖర్చులను వెళ్ళిపోయినాక మిగిలిన పైసలతో కొనుక్కోవాలంటే వాడి జీవితం అయిపోతుంది.
చాలా టైం పడుతుంది. ఏది వాడు అంత ఎక్కువ అంటే ఏం చేస్తున్నాడు, వాడు అడ్డదారి వెతుక్కుంటుండు, వేరే వాళ్ళు కష్టపడ్డది దోసుకుంటున్నాడు. అర్థమైందా? సో కాబట్టి ఆ యొక్క ఏమంటారు దోచుకుని దాచుకునే నాయకులు అంత అదే బ్రదర్. అందుకే ఏమంటున్నా అంటే ఇప్పుడు దొంగ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినా అంటే వాడు దొంగతనం చేస్తాడు, వాడికి ఎందుకంటే ఎక్కువ పైసలు కావాలి, అది వాని ప్రవృత్తిగా మార్చుకున్నాడు, అది వాని వృత్తిగా మార్చుకున్నాడు. వాడు అదే చేస్తాడు. ఎప్పటిదాకా చేస్తాడు? దొరకబట్టి 4 దండదాకా చేస్తాడు. లేకపోతే వాడు అదే చేస్తాడు వానికి, ఎందుకంటే పైసలు వస్తున్నాయి కదా. కానీ ఎవరి పైసలు నీ కాదు కదా, పక్కోడు కష్టపడి నువ్వు దోసుకుంటున్నావు కదా. అంటే వాడు దొంగతనం చేస్తుంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే చేసుకోపోరా అని మనం ఎంకరేజ్ చేసినట్టు, మనం లైసెన్స్ ఇచ్చినట్టు, సర్టిఫికేట్ ఇచ్చినట్టు, పోరా చేసుకోపో లైసెన్స్ ఇచ్చి దొంగతనం చేసుకోపో అని చెప్పినట్టు. అట్లా కాకుండా ఎట్లా చేస్తావురా అని దొరకబట్టి ఆ యొక్క షర్ట్ కట్టేసి లేకపోతే ఆడ కమాన్ కాడ కట్టేసి కషీర్ కాడ 4 బరిగలతోటి చంపితే నెక్స్ట్ టైం చేస్తాడా? ఏడు కదా. అట్లే చేసేవాళ్ళు కదా. నేను చూసిన చిన్నప్పుడు ఎవడన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఊర్లో ఆ యొక్క కషీర్లో అంటే సెంటర్లో కట్టేసి పొట్టు కొట్టేటోళ్ళు. ఇక మళ్ళీ దెబ్బకి చేస్తాడు ఆడు, వాని ఇజ్జత్ పోయేది, ఎవడు వంతడు మాట్లాడకపోతుండే, వెలివేసినట్టు అవుతుండే. అంటే ఏం చెప్తున్నా, దొంగతనం చేసేటోడు వాని ప్రవృత్తి, వాడు మారడు. ఎందుకంటే వానికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి, వాడు అడ్డదారి వెతుక్కున్నాడు కాబట్టి. వాని మార్చాలంటే మనం దాన్ని ఆపాలంటే 4 అన్నాలే. అంటే నేను ఇక్కడ తన్నుమని చెప్తలేను, ఏమంటానంటే ప్రజాస్వామిక పద్ధతిలో మనం ప్రశ్నించాలి, వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి. అంటే మనం ప్రశ్నించకపోతే వాని ఇష్టారాజ్యంగా చేస్తాడు. ప్రశ్నించేటోడు లేకపోతే, కొట్లాడేటోడు లేకపోతే వాడు అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం కొట్లాడి చేయించుకుందాం. ఓకే, అర్థమైందా బ్రదర్? సో మనము అట్లనే ఉందిలే, ఏమవుతుందిలే, ఆడు తిన్నాడు ఈడు తిన్నాడు అంటే తింటూనే ఉంటాడు, ఎవడొచ్చినా తింటాడు. అర్థమైందా? సో కాబట్టి కొట్లాడి ప్రజలను చైతన్యం చేసి మన ప్రభుత్వంలో అందరూ ఆ చట్టసభల్లో పోలేరు కాబట్టి మన తరఫున ప్రతినిధి పంపించినాం. అది ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు, కానీ కొద్దిమంది వ్యవస్థల కోసం పనిచేస్తా అంటే చూస్తూ ఊరుకోము. కానీ కంపేర్ టు బీఆర్ఎస్ అదే బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ 1000 times బెటర్. కానీ పూర్తిగా చెడిపోయిన వ్యవస్థలు ఉన్నప్పుడు అది ఒక్క రోజులా చెడిపోలేదు, ఒక్క రోజులో మంచిగా కాదు. డెఫినెట్లీ మనం డిమాండ్ చేద్దాం, ఆ దిశగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వచ్చే సంవత్సరం ఇట్లాంటివి జరగకుండా, పునరావృతం కాకుండా చేయాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి మనము ముఖ్యమంత్రి గారికి, అట్లనే మంత్రులకి, రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇప్పుడు నేను ఏమేమి మాట్లాడినో అవన్నీ అవసరమైతే ఒక మెమొరాండం లాగా అయినా మనము సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అర్థమైందా? చేద్దాం. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.